అమ్మాయిలకు ప్రతి నెల పీరియడ్స్ ఎందుకు వస్తాయో తెలుసుకుందామా. పీరియడ్స్ తెలుగులో నెలసరి అంటారు. ఇది ప్రతి అమ్మాయి జీవితంలో ప్రతి నెల జరిగే ఒక సహజమైన ప్రక్రియ. సింపుల్ గా చెప్పాలంటే ప్రతి నెల ఒకసారి అమ్మాయిల బాడీ గర్భం రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ గర్భం రాకపోతే బాడీ సిద్ధం చేసిన అదనపు పోర రక్తం రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇదే మనం పీరియడ్స్ అంటాం. ఇలా సాధారణంగా ప్రతి 28 రోజులకి ఒకసారి ప్రక్రియ తిరిగి జరుగుతుంది. కొందరికి 22 రోజుల నుండి 35 రోజుల మధ్యలో కూడా రిపీట్ అవుతుంది. దీన్నే ఋతుచక్రం అంటారు. ఒక అమ్మాయి పుట్టగానే ఆమె అండాశయంలో కొన్ని లక్షల అండాలు ఉంటాయి. కానీ చిన్న వయసులో అవన్నీ పని చేయవు. సాధారణంగా అమ్మాయిలకు 12 నుండి 15 సంవత్సరాల మధ్య మొదటిసారి పీరియడ్స్ వస్తాయి. ఇది ప్యూబర్టీ అని అంటారు. మన వాడుక భాషలో పెద్ద మనిషి లేదా మెచ్యూర్ అయింది అని అంటారు. అక్కడి నుంచే పీరియడ్ స్టార్ట్. సుమారుగా 45 నుండి 55 సంవత్సరాల వరకు కొనసాగుతాయి. తర్వాత మెల్లగా పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ రావడానికి శరీరంలో లోపల ఏం జరుగుతుందో చూద్దాం. మన మెదడులో ఉన్న ఒక చిన్న గ్రంథి హార్మోన్లు రిలీజ్ చేస్తుంది. ఆ హార్మోన్లు అండాశయానికి చేరుకుని అండం తయారయ్యేలా చేస్తాయి. అండాశయంలో ఒక అండం బాగా పెరిగి రెడీ అయిన తర్వాత బయటకు విడుదల అవుతుంది. దీనినే ఓవ్యులేషన్ అంటారు. ఆ అండం గర్భాశయంలోకి వస్తుంది. అక్కడ గర్భం రావడానికి ఒక మెత్తని పొర ఇప్పటికే సిద్ధంగా ఉంటుంది. ఆ అండం స్పెర్మ్ తో కలిస్తే గర్భం వస్తుంది. అప్పుడు ఆ పోరే బేబీకి ఆధారం అవుతుంది. కానీ అండం స్పెర్మ్ తో కలవకపోతే గర్భం రావాల్సిన అవసరం ఉండదు. అందుకే ఆ పోర రక్తం రూపంలో బయటకు వస్తుంది. రక్తం బయటకు రావడానికి సాధారణంగా 3 నుండి 7 రోజులు పడుతుంది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సైకిల్ మొదలవుతుంది. ఇది ఒక వ్యాధి కాదు, ఇది శాపం కాదు, ఇది సహజమైన ప్రక్రియ. పీరియడ్స్ రావడం అంటే అమ్మాయి బాడీ ఆరోగ్యంగా ఉందనడానికి గుర్తు.